బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రకారంగా మాకు లభించినటువంటి విశేషవంతమైనటువంటి ఈ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేకించి గవ్వ ప్రశ్నతో క్రోడీకృతం చేసుకుంటూ గ్రహాల యొక్క సంచార స్థితిలో గోచార పరిస్థితులను బట్టి ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి దేశకాల మన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం విన్నాం. విమాన ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, లేదా వంతెనలు, వివిధ రకాలైనటువంటి డ్యాములు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మనం విన్నాం. ప్రస్తుతం 30వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి జూలై 6, 2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి సోమవారం నుండి విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, ఇక మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి గ్రహగతులు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతాయంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి సంస్థలు, సెన్సెక్స్ మార్కెట్ అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గ్రహగతిగా మనం చెప్పచ్చు. ఆర్థిక సూచి పెరగటమో, ఉన్న ఫలంగా పడిపోవటమో, ద్రవ్యోల్బణం రేట్లో అసామాన్యమైనటువంటి మార్పులు రావటమో ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు జరగబోయేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక గవ్వ ప్రశ్నను క్రోడీకృతం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమః, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులున్నాయి. దీనివల్ల మానసికమైనటువంటి ఆందోళన మీరు పొందేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించడంతో పాటు కుటుంబం, మీ యొక్క సంతానం, వీళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురవటం, తత్కారణంగా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. స్థిర చరాస్తుల అమ్మకం కొనుగోలు విషయాలు బాగున్నప్పటికీ కూడా సమయానికి ధనం రావటం ఆలస్యమవుతుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో స్వజనులు, మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నగదుకు సంబంధించిన లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో కానీ, సన్నిహితమైనటువంటి వ్యక్తులతో కానీ అనవసరమైనటువంటి విషయాల్లో వాగ్వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే మునుపు ముందు వెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సంతానం, వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది.
గురుదేవతా స్వరూపాన్ని ఎక్కువగా ఆలోచన చేస్తున్నా, గురుదేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉన్నా, గురుదేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి చరిత్రను చదువుతున్న అదృష్టకరమైనటువంటి దశలు నడుస్తాయి. గురుదేవతా స్వరూపాన్ని విశేషంగా కనుక తులారాశి జాతకులు కనుక పూజిస్తూ ఉంటే మిశ్రమ ఫలితాలు కూడా అనుకూలవంతమైనటువంటి అవకాశం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.